ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నుంచి మనకు పారామెడికల్ డిప్లొమా చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ నోటిఫికేషన్స్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్ అవసరమైతే ఉంటుంది, ఎంత ఫీజు పే చేయాలి అనేది వీడియోలో చెప్తానన్నమాట. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కానీ ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ తీసుకొని పాస్ అయి ఉన్నట్టయితే ఖచ్చితంగా పారామెడికల్ డిప్లొమా కోర్స్ చేసుకోవడానికి మీకు మంచి అవకాశం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి వచ్చింది. ఇది 2024-25లో ఎవరైతే పారామెడికల్ డిప్లొమా కోర్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు 19/8/2024 సాయంత్రం 5 గంటల లోపల మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఇది పూర్తిగా ఆఫ్లైన్ మోడ్ అనమాట. ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోరు, అది గుర్తుపెట్టుకోండి. మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి పారామెడికల్ డిప్లొమాకి సంబంధించినటువంటి అప్లికేషన్ కానీ అడిగితే ఖచ్చితంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి కాస్ట్ని తీసుకొని ఇస్తారనమాట. 100 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ ఫీజు అనేది తీసుకొని మీతో ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది ఇస్తారు. అప్లికేషన్ ఫిలప్ చేసి అప్లికేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి జత చేసి సాయంత్రం 5 గంటల లోపల మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్తో పాటు మీరు జత చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ చూసుకున్నట్టయితే మీ 10th క్లాస్ మార్క్స్ కార్డ్ జెరాక్స్, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్ జెరాక్స్, అలాగే ఇంటర్మీడియట్ టీసీ జెరాక్స్, 6 నుంచి 12th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జెరాక్స్ పెట్టాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క బ్యాంక్ పాస్బుక్, అలాగే కొన్ని మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే అవసరమైతే ఉంటాయి. మరీ ముఖ్యంగా మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ని కూడా జెరాక్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టి మీరు ఫిలప్ చేసి అప్లికేషన్ని ఆఫ్లైన్లోనే అక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఒక షార్ట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్లో కానీ మీ పేరు ఉన్నట్టయితే మీ యొక్క ఫోన్ నెంబర్కి కానీ మీ యొక్క జీమెయిల్ ఐడికి కానీ ఖచ్చితంగా మెసేజ్ అనేది వస్తుంది. ఆ మెసేజ్ వచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా అక్కడ ఒక డేట్ అనేది మెన్షన్ చేసి ఉంటారు. ఆ డేట్లో మీరు కౌన్సిలింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి మీ యొక్క సీట్ అనేది అలాట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ మీరు 6,500 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. ఈ అడ్మిషన్ మీరు పొందాలంటే ఇంటర్మీడియట్లో బైపీసీ చదివి ఉండాలి, ఫస్ట్ ప్రియారిటీ. ఒకవేళ బైపీసీ వాళ్ళు లేకపోతే మిగతా గ్రూప్ వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎంపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ తీసుకుంటారనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రెస్ నోట్లో అనంతపురం మెడికల్ కాలేజ్లో పారామెడికల్ కోర్సులకు సంబంధించి ఎన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి అనేది చూద్దాం. అలాగే ఆ కోర్సులో ఎన్ని సీట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయనేది చూసినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం అనంతపురం మెడికల్ కాలేజ్లో 7 పారామెడికల్ కోర్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సీట్లు కానీ చూస్తే 69 సీట్లు అందుబాటులో ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ ఎంఎల్టీకి 10, అలాగే ఓఏకి సంబంధించి 10, అలాగే ఏఎన్ఎస్కి సంబంధించి 30, ఎంఐటీకి సంబంధించి 10, ఈసీజీకి సంబంధించి 3, ఆర్జీఏకి సంబంధించి 3, డిఆర్ఏకి సంబంధించి 3 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి కోర్సుని మీరు సెలెక్ట్ అయితే చేసుకొని డిప్లొమా కోర్స్ అయితే చేయొచ్చు. ఇది పారామెడికల్ డిప్లొమాకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.